స్టార్ట్ చేయండి. నా పేరు పి నాగలక్ష్మి అండి. మాకు కాకినాడ జిల్లా సోమలకోట అండి మాది. మరి 2022లో మీరు 2 వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ప్రకారమే 5 సంవత్సరాలు గడిచిపోతుందండి. ఇప్పటిదాకా కూడా సబ్సిడీ అవ్వలేదండి. మరి డిసెంబర్ నెలలో మేము ధర్నా చేసాము, 2-3 సార్లు చేసామండి. కానీ టీజీ భారత్ గారు మేము ఇస్తామమ్మా మీరు వెళ్ళిపోండి అనేసి మాకు మాట ఇచ్చారండి. మేము ఆయన గౌరవంతో మాట నిలబెట్టుకుంటారేమో అని మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదండి. ఎవరు కూడా పట్టించుకోలేదు. అసలు ఎక్కడ ఆఫీస్కి వెళ్తే మాత్రం మమ్మల్ని అసలు లోపల కూడా రానిస్తలేదండి. అంత నిశ్చింగా చూస్తున్నారు మమ్మల్ని. మరి 5 సంవత్సరాలు బట్టి మాకు సబ్సిడీలు ఇవ్వకపోతే మేము ఎలా బతుకుతామని చెప్పండి ఒకసారి. ఎస్సీ కుటుంబాలు అంటే వేరే కదండి. ఇల్లు తాకట్టు పెట్టి బంగారం అమ్ముకొని పెట్టులు కూడా చదివించుకునే పరిస్థితులు ఈరోజు రోడ్డు మీద పడిపోయి తిరుగుతామండి. ఎవరో పట్టించుకుంటలేదండి. మమ్మల్ని చాలా నీచంగా చూస్తారు గవర్నమెంట్ కూడాను. ఈరోజు మేము గవర్నమెంట్ నెగ్గించుకున్నాం, ఎందుకంటే మాకు న్యాయం చేస్తాను కదా. ఈరోజు చాలా మంది హార్ట్ అటాక్లో చనిపోయారండి, 5 చనిపోయారండి. ఇతర హాస్పిటల్లో ఉన్నారు. ఒక కుటుంబం అప్పుల మంది భరించలేక, టార్చర్ భరించలేక, బ్యాంక్ వాళ్ళ అరెస్ట్మెంట్, అప్పుల వాళ్ళ అరెస్ట్మెంట్, బిడ్డలు చదివించుకోలేక ఎంత భయంకరంగా ఉన్నాం చెప్పలేకపోతున్నామండి. మాకు చచ్చిపోతే తప్ప రాష్ట్రం మాకు కనబడతలేదండి. ఏం చేయాలి కూడా అర్థం అవట్లేదు. ఏం చేస్తే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏం చేస్తే అప్పులు కూడా మమ్మల్ని అరెస్ట్మెంట్ చేస్తారు. ఏం చేయాలో తెలియక మేము రోడ్లలో తిరుగుతున్నామండి. ఈ మీడియా మిత్రులు మాకు న్యాయం చేయాలండి. చేయకపోతే మేము చచ్చిపోతే తప్ప చేస్తే ఏమి లేదండి. మాకు 22లో తీసుకున్నామండి. 20% కొట్టారు. ఒక్క బండి కొట్టారండి. 20% ఒక్క బండే కొట్టారు. మాకు దగ్గర 50 లక్షల దాకా వస్తుంది గవర్నమెంట్ నుంచి. మాకు జీవితం లేదండి. జీవితం సర్వనాశనం అయిపోయిందండి. ఈ స్కీమ్లో దిక్కు ముందు మా బ్రతుకులు ఎంత హ్యాపీగా ఉండేది. ఈ స్కీమ్ పెట్టి మా బ్రతుకులను నాశనం చేస్తుంది గవర్నమెంట్. అసలు ఎవరు పెట్టమనండి స్కీమ్, ఎవరు పెట్టమనండి స్కీమ్. మా కోసం బట్టి మా కోసం క్యాటేజ్ డబ్బులన్నీ కూడా వాళ్ళ బడాబాబులు కూడా వేసుకుని ఈరోజు మా క్యాష్ని చాలా చులకనగా చూసి మా డబ్బులన్నీ వాళ్ళు తినేసి మమ్మల్ని ఎలా అన్నం చేసి రోడ్డు పాలు చేశారండి. ఎంత న్యాయమో చూడండి. మా బ్రతుకులు ఇచ్చారండి. ఇంకా ఎవడ పట్టించుకోడా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఈడని ఆడని మమ్మల్ని ఇలా నాశనం చేసేస్తారు మా డబ్బులు తీసుకుని. మాకు న్యాయం జరగదు మరి ఇక్కడ వెళ్ళమంటే చాలా సార్లు మమ్మల్ని మాట్లాడికించామండి. వెళ్ళామండి. ఇంకెళ్ళే ప్రసక్తి లేదు. అంతకు అవసరం అయితే ఇంక మేము ఏదో తాగి పురుగు మంది తాగి చచ్చిపోతాం. ఇంటికి వెళ్ళి భరించి ఓపిక కూడా మాకు లేదు. అప్పుడు వచ్చి ఆశ పెడుతున్నారండి. మీడియా వల్లే మీరు ఆదుకుని మమ్మల్ని కొంచెం న్యాయం చేయండి. అందరికీ జై భీమ్ అండి.